శ్రోతలందరికీ నమస్కారం. ఇప్పుడు వినబోయే కథ పేరు బలమైన బంధాలు. రచన కె లక్ష్మీ శైలజ గారు. కథ విందాము. మార్గశిర మాసపు చలికి సూర్యుడు కూడా మబ్బుల చాటున దాక్కున్నట్లున్నాడు. ఉదయం 10 గంటలైనా ఇంకా లేలేత వెలుగులే ప్రసరిస్తూ ఉన్నాడు. చదువుకునే పిల్లలు, ఉద్యోగాలు చేసే పెద్దలు అందరూ బయటికి వెళ్ళిన సమయం. అప్పుడు మధు మా ఇంట్లో ఆదివారం జరగబోయే సత్యనారాయణ స్వామి వ్రతానికి రమ్మని పిలవడానికి మీ ఇంటికి వస్తుందట అని చెప్పింది. కూతురు మాధవికి ఫోన్ చేసి, నాగవేణి, అవునా, ఏ టైంలో వస్తోంది అంది మాధవి. సాయంత్రం వస్తారట అని నాగవేణి చెప్పగానే, సరేలేమ్మా, ఆ సమయానికి నేను పిల్లల్ని తీసుకుని షాపింగ్కి వెళ్తాలే అని జవాబిచ్చింది మాధవి. అందుకే మధు, ముందుగా చెప్దామని చేశాను అన్నది నాగవేణి. అంతేలే, మంచి పని చేశావు అంది మాధవి. అమ్మయ్యా, ఒక పని అయింది అన్నట్లు ఫోన్ సోఫాలో పెట్టి టీవీ సీరియల్ విభేదాల విరజాక్షి చూడటంలో మునిగిపోయింది నాగవేణి. ఆమె కోడలి గురించి కూతురికి చేసిన ఫోన్ వల్ల కోడలు కూతురే కాదు, కొడుకు కూడా వాళ్లతో కలవలేకపోయాడు. కోడలి పేరెత్తకుండా అలా మాట్లాడడం ఆమెకు అలవాటు. కూతురు, అల్లుడు కూడా అదే ఊర్లో 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. కొడుకు, కూతురు ఇద్దరు కవల పిల్లలు. కోడలు కూతురితో కలిసి సంతోషంగా మాట్లాడడానికి విముఖత చూపించే నాగమణి. కోడలు వెళ్లే సమయానికి కూతురు ఇంట్లో ఉండకుండా ఉండడానికి శతవిధాలా ప్రయత్నించి విజయం సాధించింది. అమ్మ చెప్పినట్లు చేస్తేనే అమ్మకు సంతోషమని మాధవి అనుకుంటుంది. అమ్మకిచ్చిన మాట ప్రకారం ఆ రోజు సాయంత్రం మాధవి తన భర్త మౌర్య, పిల్లలు మయూరిలతో షాపింగ్కి వెళ్ళింది. సుమన, మనోజ్ వాళ్ల కొడుకు ఆదిత్యలతో కలిసి మాధవి వాళ్ల ఇంటికి వెళ్లేసరికి మాధవి వాళ్ల అత్తగారు, మామగారు మాత్రం ఉన్నారు. రండి రండి, కూర్చోండి. మౌర్య, మాధవి పిల్లలతో కలిసి ఇప్పుడే మాల్కి వెళ్లారు. మీరు వస్తారని తెలిసినట్లు లేదు అంటూ ఆహ్వానించారు. అరెరే, మేము ముందుగా ఫోన్ చేసి రావాల్సింది అన్నాడు మనోజ్ విచారంగా. అవును, ఈసారి అలా చేద్దాం అంది సుమన కూడా. కరోనా టైంలో ఇల్లు కట్టుకున్నాం కదత్తయ్యా, అప్పుడు ఎవరినీ పిలవలేదు. అందుకని ఇప్పుడు బంధువులందరినీ పిలుచుకొని పూజ చేసుకుందామని అనుకున్నాం అన్నాడు మనోజ్. అత్తయ్య చిరునవ్వుతో చూస్తే, మంచి పని చేస్తున్నారు. మానవుడు సంఘజీవి, నలుగురిలో కలవటానికే ఇష్టపడతాడు. తప్పకుండా వస్తాం అన్నారు మాధవి, మావయ్య. అక్కడి నుండి మాధవికి ఫోన్ చేసి రేపు పూజకు తప్పకుండా రమ్మని చెప్పి వచ్చారు వీళ్ళు. శ్రీ సత్యనారాయణుని సేవకు రారమ్మా, మనసారా స్వామిని కొలిచి హారతులేరమ్మా. ఆ రోజు ఉదయం ఫోన్లో పాట వింటూ ఇంట్లో పూజకు రెడీ చేసుకుంటున్నారు సుమన వాళ్ళు. పెద్దత్తయ్య, అత్తయ్య, పూజ మండపం అలంకరించాను, సరిపోయిందా అండి? సత్యనారాయణ స్వామి పటానికి కనకాంబరం, జాజిపూలు కలిపి కట్టిన మాల వేసి సరిచేస్తూ అడిగింది సుమన. నాగవేణి అక్క కృష్ణవేణిని. బాగుందిలేమ్మా అంది. అక్కడే కూర్చొని పంచామృత ప్రసాదానికి 5 రకాల పళ్లను సన్న సన్న ముక్కలుగా చేస్తున్న కృష్ణవేణి మండపం చూస్తూ సంతోషంగా, సరిపోయిందిలే అని పుల్ల విరిచినట్లు జవాబిచ్చింది. నాగవేణి కూడా ఒకసారి అటు చూసి. కూతురింట్లో ఫంక్షన్ అంటే 2 కాళ్ళు ఒకచోట పెట్టకుండా పనిచేసే నాగవేణి కోడలు ఏదైనా ఫంక్షన్ చేసుకుంటూ ఉంటే మాత్రం నడుము నొప్పి, కాళ్ళు నొప్పి అంటూ ఉంటుంది. మనోజ్ వాళ్ల నాన్న అది గమనించినట్లే ఉంటాడు. ఆమెకు కోపం వస్తే ఇంట్లో ఎవ్వరికీ తెలియకుండా తనను, తన పూర్వీకులను తిట్టిపోస్తుందని తెలుసు. తన కూతురి కంటే కోడలు అందంగా ఉందని, ఎక్కువగా చదువుకుందని ఆమెకు అసూయ. అది మాధవితో చెప్పి విభేదాలు సృష్టిస్తుంది. అందుకని సుమన పెద్దత్తయ్య కృష్ణవేణిని ముందుగా రమ్మని పిలిచింది. కృష్ణవేణి వాళ్ళు పక్కనే ఉన్న కోడూరులో ఉంటారు. కృష్ణవేణి ఎంతో సమన్వయంగా ఇంట్లో అందరితో కలిసిపోతుంది. ఎవరి మాట తోసిపారేయదు. ఇక్కడ తన చెల్లెలు సుమనను ఇబ్బంది పెడుతోందని తెలుసు కనుక చెల్లెలికి కోపం రాకుండా సుమనకు సహాయం చేస్తోంది. తన అక్కే కనుక నాగవేణి కృష్ణవేణిని ఏమీ అనకుండా చూస్తూ ఉంటుంది. 9 గంటలకు పూజారి గారు వచ్చి సలక్షణంగా పూజ చేయించారు. పూజ టైంకి బంధువులందరూ వచ్చారు. అపార్ట్మెంట్ సెక్రటరీ గారు ఆ రోజు వాచ్మెన్తో వెహికల్స్ అన్నీ బయటే పార్క్ చేయించి పార్కింగ్ ఏరియా అంతా వాటర్ పైప్ పెట్టి నీళ్లు పట్టి క్లీన్ చేయి, షామియానాలు, కుర్చీలు వేసేటప్పుడు కూడా నువ్వు దగ్గరుండి పని చేయించు అని చెప్పారు.
అపార్ట్మెంట్లో వాళ్ళందరూ కూడా ఆ మాటకు సహకరించారు. ఈ ఒక్కరోజు వెహికల్స్ బయట పెట్టుకుంటాంలేమన్నారు. పూజ భోజనాలు కింద బేస్మెంట్లోనే జరిగిపోయాయి. మనోజ్, ఇల్లు బాగుందిరా. 4 రూముల అపార్ట్మెంట్ కాబట్టి ఒకటి స్టోర్ రూమ్గా కూడా ఉపయోగించుకోవచ్చు. మిగతా 3 రూములు బెడ్రూమ్లుగా ఉంటాయి అన్నాడు మనోజ్ పెదనాన్న కొడుకు యశ్వంత్. అవును, అప్పుడు వీడి భార్య కూడా వీడికి ఇప్పుడు అందంగా కనబడుతుంది అన్నాడు మనోజ్ మేనమావ కొడుకు భరద్వాజ్. అదేమిటి, సుమన అందంగానే ఉంది కదా అంది భరద్వాజ్ భార్య గీత. ఇల్లు ఇరకటం ఆలి మరకటం అంటారు కదా. ఇల్లు విశాలంగా ఉంటే మనసు ప్రశాంతంగా ఉండి భార్య అందంగా లేకున్నా అందంగానే కనపడుతుందట. అదే చిన్న ఇల్లు అయితే అందంగా ఉన్న కోతిలాగా కనపడుతుందట అన్నాడు భరద్వాజ్ నవ్వుతూ. ఆ మాటలకు పక్కనున్న బంధువులందరూ కూడా భరద్వాజ్ నవ్వుతో శృతి కలిపారు. కానీ నాగమణికి మాత్రం కోపం వచ్చేసింది. తన కూతురి ఇల్లు 3 రూమ్స్ అపార్ట్మెంట్, కానీ కోడలి ఇంటిని అందరూ పొగడటం ఆమెకు కష్టమైంది. విస్సురుగా అవతలికి వెళ్ళింది. 10 గంటల పైన మాధవి వాళ్ళ కుటుంబం వచ్చింది. మాధవి రాగానే వాళ్ళమ్మ, మాధవి రా ఇక్కడ కూర్చో అంది, తన పక్కన కూర్చోమన్నట్టు. మాధవి వచ్చి కూర్చొని వాళ్ళమ్మ మాట్లాడమని చెప్పిన వాళ్లతో మాత్రం మాట్లాడుతూ కూర్చుంది. ముందు రోజు కానీ ఆ రోజు ఉదయం కానీ వచ్చి తన తోబుట్టువు ఇంట్లో శుభకార్యానికి చేదోడు వాదోడుగా ఉండకుండా, నేను ఆడపడుచును, నేను ఏ పని చెయ్యను, నన్ను గౌరవించాలి అన్నట్లు కూర్చోవడం కొంతమంది బంధువులు వింతగాను, కొంతమంది జాలిగాను చూశారు. జాలి ఎందుకని మాధవికి అర్థం కాదు. బంధుత్వం పోగొట్టుకుంటే రాదని ఆ పిల్లకు తెలియదు. తను కట్టుకున్న కొత్త చీర అందరికీ చూపించుకుంటూ, అందరితో ఫోటోలు మాత్రం తీయించుకుంటూ దూర బంధువులాగే ఉండిపోయింది మాధవి. ఈ కల్మషాలు ఏమీ తెలియని వాళ్ల పిల్లలు మాత్రం చక్కగా కలిసి ఆడుకుంటూ ఉన్నారు. మొదట మాధవి పిల్లలు అమ్మమ్మ అరుస్తుందేమోనని కొంచెం దూరంగా ఉన్నా కాసేపటికి ఆదిత్యతో కలిసిపోయారు. మయూర్ బావా, నాకు మా స్కూల్లో స్పోర్ట్స్ పోటీలో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది తెలుసా అన్నాడు ఆదిత్య. వెంటనే కంగ్రాచ్యులేషన్స్ అన్నారు మయూరి. అసూయకు అర్థం తెలియని 10 సంవత్సరాలలోపు పసివయసు పిల్లలు వాళ్ళు. కానీ ఆ మాటలు విన్న నాగవేణి మాత్రం ఉడుక్కుంది. తన కూతురి పిల్లలకు ప్రైజ్ రాలేదని. మనోజ్ సుమనలకు పీటల మీద హారతి ఇవ్వడానికి మాత్రం మాధవిని వెళ్ళమంది. మనోజ్ హారతి ఇచ్చినందుకు 2000 రూపాయలు ఇచ్చాడు మాధవికి. సంతోషంగా తీసుకుంది మాధవి. నాగవేణి కూడా సంతోషపడింది. భోజనాలు చేద్దామంటూ అందరూ కలిసి వెళుతూ ఉంటే మాధవి విడిగా దూరంగా కూర్చుంది. అది చూసి కృష్ణవేణి మాధవి దగ్గరికి వెళ్ళి, మాధవి రా, క్యాటరింగ్ వాళ్ళు ఉన్నా మీ వయసు పిల్లలందరూ వడ్డనకు సహాయం చేయండి. మన వాళ్లకు మనం వడ్డించుకుంటూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటే వచ్చే ఆనందం మళ్ళీ దొరకదు అంటూ మాధవిని లాక్కుపోయింది భోజనాల దగ్గరికి. నాగవేణి అక్కవైపు కొరకొరా చూసింది. కూతురికి పని చెప్పినందుకు ఏమీ అనలేక. మాధవి సంతోషంగానే పనిచేసింది. నలుగురిలో కలవడానికి ఎవరికిష్టముండదు. అది చూసి అమ్మ మాటలు విని మాధవి సుమనను ద్వేషిస్తూ ఉంది. ఈ పిల్ల మనసు మంచిదే పాపం అనుకుంది కృష్ణవేణి. పీటల మీద అందరూ ఇచ్చిన బట్టలను, గిఫ్ట్స్ను, డబ్బును భోజనాల తర్వాత మాధవి సహాయం తీసుకుంటూ సర్దించింది కృష్ణవేణి. పెద్దమ్మ చెప్తే మాధవి కాదని చెప్పదు. అన్ని పనులు చక్కగా చేస్తోంది. ఎవరూ చెప్పకుంటే అది మాత్రం ఏం చేస్తుంది పాపం, తెలియనితనం అనుకుంది కృష్ణవేణి. రెండో బంతిలోనే మాధవి వాళ్లను కూర్చోబెట్టింది నాగవేణి. భోజనాల తర్వాత, అమ్మా మేమింటికి బయలుదేరుతున్నాం అంది మాధవి హ్యాండ్ బ్యాగ్ తీసుకుంటూ. వెంటనే నాగవేణి కంటే ముందు కృష్ణవేణి మాట్లాడుతూ, అదేంటి మాధవి, అందరితో పాటు నువ్వు అప్పుడే వెళితే ఎలా? ఇంటి ఆడపడుచువి, ఇంట్లో ఎక్కడి సామాను అక్కడే ఉంది. అమ్మకు సుమనకు సర్దడంలో కొంచెం సాయం చేద్దాం. ఈ ఊర్లోనేగా మీరుండేది, సాయంత్రం నిదానంగా వెళ్దురులేమ్మా అంటూ ముందు కొంచెం గంభీరంగాను తర్వాత కొంచెం అనునయంగాను మాధవిని వారించి చేయవలసిన పని సూచించింది. తర్వాత, మాధవి, ఇళ్లకు వెళుతున్న వాళ్ళందరికీ రిటర్న్ గిఫ్ట్స్ ఇద్దాం రా అంటూ బయట గేట్ దగ్గరికి తీసుకుని వెళ్ళింది మాధవిని. అక్కడ మనోజ్, సుమన హడావిడిగా అందరికీ గిఫ్ట్స్ ఇస్తున్నారు. బాగా అలసటతో ఉన్నారు. ఇంకా భోజనాలు చేసినట్లు లేదు. ఒక జ్యూట్ బ్యాగ్లో స్వామి ప్రసాదం, ఒక చిన్న తులసి మొక్క పెట్టి ఇస్తున్నారు. వెనక్కి తిరిగి చూస్తే నాగవేణి భోజనానికి కూర్చుంటూ ఉంది. కృష్ణవేణి మాధవికి తోడుగా బంధువుల్లో ఇంకొక అమ్మాయిని పిలిచి ఇద్దరిని ఇంటికి వెళుతున్న అందరికీ బ్యాగ్స్ ఇవ్వమని చెప్పింది. మనోజ్, సుమన, మీరు భోజనానికి పదండి
బాగా లేట్ అయ్యింది, ఇంకా లేట్ అయితే కళ్ళు తిరుగుతాయి అంటూ వాళ్లను భోజనానికి పంపించింది. తను అక్కడే కుర్చీలో కూర్చొని బంధువులకు ఇంటివారి తరపున థ్యాంక్స్ చెప్పింది. ఒక 20 నిమిషాలకు వెళ్లే వాళ్ల హడావిడి తగ్గింది. మాధవి కృష్ణవేణి దగ్గరగా వచ్చి కుర్చీని ఆనుకుని నిలబడింది. ఏదో చెప్పాలి అనుకుంటుందే అనిపించింది కృష్ణవేణికి. ఏం మాధవి, ఇంటికి వెళ్ళాలని తొందరగా ఉందా అంది కృష్ణవేణి. లేదు పెద్దమ్మా, అది నేను మాధవి తన మాటలు పూర్తి చేయకుండా ఆగిపోయింది. ఏంటి మాధవి అంటూ కృష్ణవేణి ప్రశ్నార్థకంగా చూసింది. అది కాదు పెద్దమ్మా, నేను ఇలా పని చేయడం అమ్మకు ఇష్టముండదు కదా, కోప్పడుతుంది. అందుకని నాకు భయంగా ఉంది అంది జంకుతూ. కృష్ణవేణి ఒక్క క్షణం మాధవి వైపు చూసి, కూర్చో మాధవి అంది కుర్చీ చూపిస్తూ. నేను ఇంటి ఆడపడుచునట, నేను పని చెయ్యకూడదట, కోడళ్లే పని చేసుకోవాలట. అందుకని నన్ను పని చెయ్యనివ్వదు. సుమనతో స్నేహంగా ఉంటే నన్ను అలుసుగా చూస్తుందట. అందుకని సుమనతో ఎక్కువగా మాట్లాడవద్దు అంటుంది. పిల్లల్ని కూడా కలవనివ్వదు. నాకు చాలా కష్టంగా ఉంటుంది. ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు కూర్చుంటూ అంది మాధవి విచారంగా. ఆ మాటలకు కృష్ణవేణి కొంచెం కోపంగానే మాధవితో ఇలా అంది. మాధవి, అమ్మ చెప్పినట్లు చెయ్యకుండే అమ్మ బాధపడుతుందని లేదా కోప్పడుతుందని నువ్వు అమ్మ చెప్పినట్టల్లా చేస్తున్నావు. నీకు 30 ఏళ్లు దాటాయి, చిన్నపిల్లవి కాదుగా, మంచి చెడు తెలుసుకోవాలిగా. మాధవి తల వంచుకొని మౌనంగా ఉండిపోయింది. కృష్ణవేణి మళ్ళీ ఇలా అంది. సుమన కూడా నీ వయసుదేగా, నీలాగే మీ అమ్మను చూసి భయపడుతూ ఉంది. నీతో ఎక్కువ మాట్లాడితే, నీతో పని చేస్తే అత్తగారు కోప్పడతారని దూరంగా ఉంది. కొత్త అమ్మాయి, మనమే కలుపుకొని పోవాలి. తర్వాత అనునయంగా, మాధవి, ఎవరైనా తమ పిల్లలు అందరికంటే ఎక్కువగా ఉండాలని అనుకుంటారు. అలాగే మీ అమ్మ కూడా కోడలి కంటే కూతురు ఎక్కువగా ఉండాలని అనుకుని సుమనను చూసి అసూయపడుతోంది. సుమన వాళ్ళమ్మ ఉద్యోగం చేస్తోంది కాబట్టి మంచి చీరలు కట్టేది. మీ అమ్మ కంటే బాగుంటుంది కూడా. మొదట అది మీ అమ్మకు అసూయను కలిగించింది. అక్కడి నుంచి కోపాన్ని పెంచుకుంటూ వచ్చింది. నీకంటే సుమన తెల్లగా ఉంది, నీకంటే ఎక్కువ చదువుకుంది, నీకంటే పెద్ద ఉద్యోగం చేస్తుంది. ఇవన్నీ చూసి సుమన అంటే వ్యతిరేక భావాన్ని పెంచుకుంది. నిన్ను కూడా సుమనకు దూరం చేసి, నువ్వు మాకు శత్రువ్వి, మేము నీతో కలవము అన్నట్లు ప్రవర్తిస్తోంది. నేను 2-3 సార్లు ఇలా చేయడం తప్పు అని చెప్పాను కూడా. అందుకే నేను సుమనతో స్నేహంగా ఉండి సలహాలిస్తున్నాను, సుమన మనసు కష్టపెట్టుకోకూడదని అంది కృష్ణవేణి. దానికి నేనేం చేయగలను అయోమయంగా మాధవి. ఆమె విషయం నీకు సంబంధం లేదు. సుమనతో కలిసుండు. ఈ కాలపు పిల్లలు మీరు. ఎప్పుడో పూర్వంలాగా ఆడపడుచులు వేధించారనే మాటలు ఇప్పుడు అవసరమా? నువ్వు తన వయసుదానివి. నువ్వైనా స్నేహంగా ఉంటే సుమన సంతోషిస్తుంది. పాపం మనోజ్, అమ్మను నిన్ను ఏమి అనలేక ఇబ్బంది పడుతున్నాడు. ఇది నువ్వు తెలుసుకోవాలి. అమ్మను నిందించకుండా సుమనతో నువ్వు కలగొలుపుగా ఉండాలి. అమ్మ ఏమనుకుంటుందో అనుకోకు. అమ్మతో కూడా మంచిగా ఉండు. నీలో మార్పు వస్తే మీ తోబుట్టువులిద్దరూ సంతోషంగా ఉంటారు. అప్పుడు మీ పిల్లలు కూడా బాగా కలిసి ఆడుకుంటూ పెరుగుతారు, సంతోషంగా ఎదుగుతారు. అది సమాజానికి కూడా ఎంతో మంచిది. నేను అలా చేస్తే అమ్మ నా మీద కోప్పడుతుందేమో అంది మాధవి మళ్ళీ. లేదు, కొద్ది రోజులకి తను కూడా మారుతుందని నాకు అనిపిస్తోంది. నీకు తెలియక నువ్వు అమ్మ కోసం అలా చేసావు గాని నీకిష్టమే కాదు కదా. అందుకని ముందు నువ్వు ధైర్యంగా ఉండి అందరినీ కలుపుకొని వెళ్ళు. నీలోనే ఇప్పుడు మార్పు రావాలి. నువ్వు తెలుసుకుంటే తర్వాత తను తెలుసుకుంటుంది అంది కృష్ణవేణి. మాధవి, సరే పెద్దమ్మా, చూస్తాను పెద్దమ్మా అంటూ లేచి వెళ్ళింది. కొద్దిసేపటి తర్వాత కృష్ణవేణి లోపలికి వెళ్ళేసరికి పూజా మండపం దగ్గర సుమనతో కలిసి నవ్వుతూ మాట్లాడుకుంటూ పూలు పూజ సామాగ్రి తీసి శుభ్రం చేస్తున్న మాధవి కనిపించింది. అమ్మయ్య, మాధవి ధైర్యంగా సుమనతో కలిసిపోతే కొద్ది రోజులకు ఈ ఇంట్లో అందరూ సంతోషంగా కనిపిస్తారు అనుకుంది. మాధవిలో మార్పు చూసి కృష్ణవేణి, తెలుసుకొనవే యువతి, అలా నడుచుకొనవే యువతి. సాధింపులు బెదిరింపులు ముది తలకిక కూడవని, హృదయమిచ్చి పుచ్చుకునే చదువేదో నేర్పాలని తెలుసుకొనవే యువతి. భర్తనే కాదు, ఎవ్వరినీ సాధించడం వద్దనే పాఠం సర్వులకు సర్వదా ఆచరణీయం. శుభం. కథ సమాప్తమండి. కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.